హన్మకొండ జిల్లా ఎలకదుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి 500 మంది యూత్ సభ్యులందరూ కలిసి ఎలకదుర్తి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ నాయకులు మాట్లాడుతూ ఎలకదుర్తి గ్రామ యువత ఆకాంక్ష మేరకు ఎలకదుర్తి పాత గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామ ప్రజలకు యూత్ క్లబ్కు ఉపయోగపడే విధంగా కలెక్టర్ అధికారులు చొరవ చూపాలని కోరారు. గత 30 సంవత్సరాల నుండి ఎలకదుర్తికి సంబంధించిన సాంప్రదాయ కార్యక్రమాలకు, దేవీ నవరాత్రి ఉత్సవాలకు, హనుమాన్ మాలధరణ స్వాములకు, అయ్యప్ప స్వాములకు, మొహరం మరియు క్రిస్మస్ వేడుకల కొరకు ఎలకదుర్తి పాత గ్రామ పంచాయతీ ఎన్నో విధాలుగా గ్రామ ప్రజలకు ఉపయోగపడుతూ వస్తుంది. పాత గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, పాలకవర్గం సభ్యులు అందరూ ప్రజలకు యూత్ సభ్యులకు ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో యూత్ క్లబ్కి కేటాయించామని తీర్మానించడం జరిగింది. మా గ్రామ పంచాయతీపై కలెక్టర్ మాపై దయతలిచి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని యూత్ క్లబ్కు అందించే విధంగా కృషి చేయాలని కోరారు. పార్టీలకు సంబంధించిన నాయకులు, యూత్ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. ఎలకదుర్తి గ్రామ కార్యదర్శికి లెటర్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే పాత గ్రామ పంచాయతీని యూత్కి ఇవ్వాలని చెప్పి అంతకుముందే పాలకవర్గ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు కూడా తీర్మానం చేసి మన యూత్ క్లబ్ స్పోర్ట్స్కి ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ గ్రామ గ్రంథాలయం కోసం వేరే వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ పెట్టడం జరిగితే కలెక్టర్ గారు కూడా అక్కడికి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కావున ఇది ఏంటంటే ఎన్నో ఏళ్ళ గత 30 సంవత్సరాల నుండి అక్కడ ఊరికి సంబంధించిన మత సంప్రదాయాలు ఎన్నో, క్రిస్టియన్ కానీ, హిందూ సంప్రదాయం కానీ, ఎవరైనా కానీ అక్కడి నుంచి ప్రతి 30 సంవత్సరాల నుంచి అక్కడనే ప్రారంభించే ఆనవాయితీగా జరుగుతుంది. కావున మనకు పాత గ్రామ పంచాయతీని యూత్కి కానీ, యూత్ స్పోర్ట్స్ క్లబ్ కానీ ఇస్తే బాగుంటుందని చెప్పి కార్యదర్శికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎలకదుర్తి గ్రామ కార్యదర్శి గారికి మేమందరం యూత్ అంతా కలిసి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. పాత గ్రామ పంచాయతీ మాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడేది. ఇప్పుడు మాకు కొత్త గ్రామ పంచాయతీ నిర్మించుకున్న తర్వాత పాత గ్రామ పంచాయతీని యువతకు కేటాయిస్తా అని చెప్పి పాత పాలక వర్గం తీర్మానం చేసింది. అయినప్పటికీ కూడా మా ఊరి విషయాలు పూర్తిగా ఎవరు చెప్పారో మాకు తెలియదు, కానీ కలెక్టర్ గారు దాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని చెప్పారట. ఆ పాత గ్రామ పంచాయతీని ఎన్నో విధాలుగా అక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం 9 రోజులు. అలాగే అయ్యప్ప స్వాములు మరియు ఆంజనేయ స్వాములు ప్రతి ఒక్కరికి ఆ పాత గ్రామ పంచాయతీ వినియోగపడేది గత 30 సంవత్సరాల నుండి. ఇప్పుడు కొత్తగా దాన్ని గ్రంథాలని కేటాయించడం వల్ల యువత అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయంపై మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చర్య తీసుకొని యువత అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి మరియు ఎంపీడీఓ గారికి, కార్యదర్శి గారు సుత మేము విన్నవించుకునేది ఒకటేనండి, మాకు కంపల్సరీగా యువత అనేది చెడుదారులు పట్టకుండా మాకు ఎన్నో సంవత్సరాల నుండి యూత్ అనేది ఉంది. ఇప్పటికైనా దాని మీద మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుని అది యువతకు కేటాయించాలని కోరుకుంటున్నాం.